అనంతపురం నగరంలోని సాయి నగర్లో వివాదాస్పదంగా మారిన శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిపై ఇవాళ దాడి జరిగింది. గత కొన్ని రోజులుగా ఈ ఆసుపత్రి విషయంలో సత్యనారాయణ రెడ్డి మరో నలుగురు మధ్య వివాదం నెలకొంది. గతంలో కూడా దీనిపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. విషయాన్ని కోర్టు వరకు కూడా తీసుకెళ్లారు. అయితే ఇవాళ ఉదయం కొందరు వ్యక్తులు ఆసుపత్రిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. అద్దాలు, ఫర్నిచర్, ఇతర వాటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే అక్కడి నుంచి వారంతా పరారయ్యారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సత్యనారాయణ రెడ్డి తమను 3 ఏళ్ల నుంచి ఆసుపత్రిలో వాటా కావాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం 30 మందిని మద్యం, గంజాయి తాపించి దాడికి తీసుకొచ్చారన్నారు. 3 రోజుల క్రితం ఆయన ఇంటి వద్ద మారణాయుధాలు దించాడని, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదన్నారు. 3 నెలల క్రితం ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. సత్యనారాయణ రెడ్డి తమను దారుణంగా వేధిస్తున్నాడని, పట్టపగలు దాడులు చేస్తుంటే స్పందన లేకపోవడమే బాధాకరమన్నారు. తమకు సత్యనారాయణ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఈ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేము నలుగురం కలిసి కొన్నామండి. సత్యనారాయణ రెడ్డి అతను మాకు ఈ బిల్డింగ్ ను లీజుకి ఇచ్చినాడు. లీజుకి ఇచ్చిన తర్వాత హాస్పిటల్లో షేర్ కావాలనేసి మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని బెదిరించి హాస్పిటల్లో వాటా కావాలని, లేకుంటే మమ్మల్ని చంపుతానని బెదిరించి 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నాడు. మేము ఈ రోజు ఎస్పీ గారికి స్పందనలో 3 నెలల కిందట కంప్లైంట్ ఇచ్చి, సార్ మాకు లీజ్ ఉంది, ఈ లీజ్ బేసిక్ మీద మేము హాస్పిటల్ రన్ చేసుకుంటాము అని చెప్పేసి మేము హాస్పిటల్లో పనులు కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము. హాస్పిటల్ పూర్తయి మేము ఇంకో 2-3 రోజుల్లో ఓపెనింగ్ చేసుకుంటామనగా ఈ రోజు ఉదయం మార్నింగ్ నేను పూజ చేసుకుందామని హాస్పిటల్ పైకి వచ్చినాను. లోపల నేను ఉన్నాను, బయట మా వాచ్మెన్ ఉన్నాడండి. ఈయన సత్యనారాయణ రెడ్డి 30 మందితోటి గంజాయి దాపిచ్చి, మందు దాపిచ్చి, వెపన్స్ తోటి కత్తులు, సుత్తులు అన్ని తీసుకొని మమ్మల్ని చంపుతానని నన్ను పరిగెత్తించినాడు. మా వాచ్మెన్ చెప్తానే వినకుండా లోపలికి అందరు దౌర్జన్యంగా వచ్చి నేను వెనక గేట్ లో నుంచి బయటకు పరారైపోయి నేను 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా సత్యనారాయణ దౌర్జన్యంగా వచ్చినాడు అని చెప్పేసి. మనకనే మా రఘు పక్కనే, మా రఘు అని మా మరిది కూడా పక్కనే ఉన్నాడు. ఆయన కూడా గోడ దుంకేసి అవతలికి పారిపోయినాడు. సో మా హాస్పిటల్ సిబ్బంది కూడా ఉన్నారు. ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఆయన దౌర్జన్యంగా మా హాస్పిటల్ దౌర్జన్యం చేసినాడు. మాకు లీజ్ అగ్రిమెంట్ ఉండి కూడా కోర్టు ఎటువంటి ఆర్డర్ అతనికి లేదు. మేము పొజిషన్ లో 3 సంవత్సరాల నుంచి పొజిషన్ లో మేమున్నాం. ఇప్పుడు మేము ఏదో మాకు అవకాశం ఉందనేసి మేము కోర్టుకు పోయి లీజ్ అగ్రిమెంట్ పైన మేము ఉన్నాము. ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము ఫైట్ చేస్తున్నాము. పొజిషన్ 3 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి, ఈ బిల్డింగ్ సంబంధించి 4 కోట్ల రూపాయలు మేము ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాము. ఆ ఈఎంఐలు కూడా మేమే కడుతున్నాము. ఆయనకి ఎటువంటి సంబంధము లేదు ఈ హాస్పిటల్ తో. మేము ఆయనకు ఉన్నది ఓన్లీ రెంట్ మాత్రమే. లీజ్ మాకు ఇంకా 10 సంవత్సరాలు ఉంది. కానీ ఆయన ఈ దౌర్జన్యం చేస్తున్నా ఎవరు ఏమి పట్టించుకోకుండా ఉంటారు. నేను 3 రోజుల కిందట ఆయన ఇంటి దగ్గర ఆటోలో వెపన్స్ అన్ని 3 సంచులలో దింపినాడని చెప్పేసి నేను 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశానండి. సార్ నాకు ఇంటి దగ్గర నుంచి సమాచారం వచ్చింది, అతను 3 సంచులలో కత్తులు, కొడవళ్ళు, సుత్తులు, మొత్తం వెపన్స్ దించినాడు, మారణాయుధాలని. మరియు 3 రోజుల కిందట మా అన్న ప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి సత్యనారాయణ రెడ్డి అనుచరుడైనటువంటి చియేడు సాయినాథ్ రెడ్డి ఫోన్ చేసి ఇక వాళ్ళ సంగతి అయిపోయింది, వాళ్ళకేం లేదు, ఇంకా ఏం చేసుకుంటారో చేసుకోండి, దీంట్లో ఎవరేం లేరు, వాళ్ళని ఏమైనా చేస్తారని చెప్పినాడు. ఈ విధంగా కూడా మాకు బెదిరింపులు జరిగినాయి. 2 రోజుల కిందట తపోవనం హరి అనేసి ఆర్ఎంపీ డాక్టర్ అండి, ఆయన్ను కోర్టు ఆవరణలోకి సత్యనారాయణ రెడ్డి గారు ఫోన్ చేసి పిలిపించుకొని మేము మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకులను, వాళ్ళను, రఘును, శ్రీలతను, శ్రీనివాసరావును చంపేస్తాను, మర్యాదగా హాస్పిటల్ నాకు ఇచ్చి పొమ్మని చెప్పండి, లేదంటే నేను ఏ విధమైన దౌర్జన్యంగా చేస్తానని పక్కన కూర్చోబెట్టుకొని కూడా ఫోన్ చేసి పిలిపించుకొని ఈ విధంగా జరుగుతుంది, నేను చంపడానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే, నేను హాస్పిటల్ వదలననేసి బెదిరించినాడు. ఆ విషయం హరి వచ్చి మాకు చెప్పినాడు. నేను మళ్ళీ నిన్న కూడా సాయంత్రము 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి సిఐ గారికి జరిగిన విషయం చెప్పినాను. సార్ ఇట్లా పిలిపించుకొని చెప్పినారు, అతను వెపన్స్ తీసుకొని ఉన్నాడు, మారణాయుధాలతో మా మీదకి వస్తాడని కూడా చెప్తున్నాను. ఉదయం బిల్డింగ్ లో నేను పూజ చేసుకొని లోపల ఉన్నానండి. ఈ విధంగా వచ్చి అతను దౌర్జన్యంగా చేస్తాడు, నన్ను వెంటబడినాడంటే చంపడానికి మారణాయుధాలతో సత్యనారాయణ రెడ్డి అతను అనుచరులు. ఈ విధంగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఒక మహిళా న్యాయవాదిగా నాకు కోర్టు తరపున కూడా మా న్యాయవాదులందరూ సహకరించాలని, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇంత దారుణం జరుగుతా ఉంటే ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో ఏం జరుగుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక
న్యాయవాదికి 3 సంవత్సరాలుగా మేము ఎస్పీ గారికి 2 సార్లు స్పందనలు పెట్టాము. గత 3 సంవత్సరాలలో స్పందనలో 3 కంప్లైంట్లు ఇచ్చిన పోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా పైన దౌర్జన్యం చేశారు కానీ సత్యనారాయణ రెడ్డి పైన ఒక్క కేసు కూడా బుక్ చేయలేదండి. ఇదే విధంగా లాస్ట్ 2 సంవత్సరాలలో బిల్డింగ్ లో దౌర్జన్యం చేసి పగలు కొట్టినా గానీ ఒక్క కేసు అతని మీద కట్టలేదు.